ఓం నమ శివాయ అంటే ఇదే గొట్ట హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూస్తానే మీకు అర్థమైపోయింది కదా, ఫస్ట్ నుంచి ఒక డివోషనల్ బ్లాగ్ అని చెప్పొచ్చు. టెంపుల్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, టెంపుల్స్ చేయండి అక్క అనేసి. సో ఇవాళ అయితే ఒక మంచి టెంపుల్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి భీమేశ్వర ఆలయం అండి. లైక్ సామర్లకోటలో ఉంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అని చెప్పొచ్చు. చాలా పురాతనమైన ఆలయం. ఇవాళ అయితే ఈ దేవాలయం గురించి మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత పాత దేవాలయం అంటే అంత పాత దేవాలయం అండి. అసలు చూసినా చాలా అంత ప్రశాంతంగా అనిపించింది నాకైతే కంపల్సరీగా. అందుకే మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ నేను వీడియో తీసుకొని వచ్చానండి. నా చేతనైనంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు మీ వరకు అయితే తీసుకొచ్చాను వీడియోని. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి. స్టార్టింగ్లో కొంచెం ఒరిజినల్ సౌండ్ పెట్టాను, తర్వాత వాయిస్ ఓవర్తో ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేస్తాను. పామాయిల్ చెట్లు అంట మోనివి, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కాయలతో ప్రిపేర్ చేస్తారంట పామాయిల్. ఇది కాయలు తీసి వాటిని ఇది చేసి మ్యాంగోస్ చూడు ఎంత బాగున్నాయి, చెట్టు మీద మాగి చెట్లకు మ్యాంగోలు అవి పడిపోకుండా అవి కట్టారు చూడు, పైపింగ్ బ్యాగులు బాగున్నాయి కదా. అదే డ్యామేజ్ కాకుండా ఇదేనా అంటే గ్రీనరీ బాగా పెట్టాడు అందులో. ఇదా బాగుంది బాగుంది బాగుంది. ఈ కొండలు లేవనుకున్న కొండలు వచ్చినాయి కదా, నేను తప్పియే యానే కానీ కొండలు కంటాలి ఎంతవరకు. ఇదేనా ట్రైన్ పోయిందే నిజంగా దగ్గరేనే. ఇంకా మేమైతే సామర్లకోట అయితే చేరేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రాజమండ్రి నుంచి సామర్లకోటకి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. రాజమండ్రి నుంచి 45 కిలోమీటర్లు అయితే సామర్లకోటకు. అదే కాకినాడ నుంచి అయితే 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ సామర్లకోట అనేది ఉంటుంది. సామర్లకోటలో వచ్చేసి శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది భీమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. దీన్ని వచ్చేసి మొదటి చాళుక్య రాజైన భీముడు కట్టిస్తే అక్కడ కుమారస్వామి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారంట. సో అందువల్ల దీనికి కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారంట. నాకు తెలిసిన విషయాలు ఆల్మోస్ట్ మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఏమన్నా పొరపాట్లు తప్పులు ఉంటే ఏమనుకోవద్దు, క్షమించండి నన్ను అయితే సో ఇంక ఇదైతే చెప్పాను కదా, రాజమండ్రి నుంచి 45 కిలోమీటర్స్, కాకినాడ నుంచి 50. ఇక్కడ నుంచి మళ్ళీ పిఠాపురం అయితే శక్తి పీఠాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేయండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. ఇంకా చెప్పాను కదా, భీముడు కట్టించిన అంటే 800 లైక్ 92లోనేమో స్టార్ట్ చేసి 920-29 ఆ టైంలో అయితే క్లోజ్ చేశారంట గుడిని కట్టడము. అందులో కుమారస్వామి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట. అది కూడా శివలింగం ఎక్కడైనా చూసారంటే మీరు, శివలింగం అనేది చిన్నగా ఉంటుంది, అవునా కాదా? ఇక్కడైతే 14 అడుగుల శివలింగం అండి. అంటే 2 అంతస్తుల్లో ఉంటుంది. కింద అంతస్తులో మనకి లైక్
చూస్తాము. మనం దర్శనం మొత్తం చూడాలి అనుకుంటే గన పై అంతస్తుకెళ్ళి పూజలు, దర్శనం, అభిషేకం అన్నీ గూడా పైన అంతస్తులో అయితే జరుగుతుంది. ఈ లింగం వచ్చేసి 2 అంతస్తులు కలిసి ఉంటుందనమాట. చాలా బావుంటుందని ఎవ్వరైనా సరే కంపల్సరీగా ఒకసారి చూడాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ చూపిచ్చాను గదా! ఎంట్రన్స్ నుంచి లోపలికెళ్ళిన తర్వాత గుడి ఎంత పెద్దదంటే అంత పెద్దదండి చెప్పాలి అంటే గన. అక్కడ కట్టడం ఉంది గదా! గుడి అనేది లైక్ నార్మల్ గుళ్ళు ఎలా చూస్తారు? రాయితో, ఇసుకతో ఇలా కట్టుంటారు. కానీ ఇక్కడొచ్చేసి ఇసుక రాయితో కట్టారండి. అసలు మనం ఆ గుడి చూస్తానే చెప్పొచ్చు. ఎంత పాత గుడి, ఎంత పురాతనమైన గుడి అనేది మనం ఆ ర చు గుడిని చూసిన వెంటనే చెప్పొచ్చనమాట. అంత పాత గుడి. అసలు ఉండింది చూడండి. నాకైతే నేను చూసిన గుళ్ళల్లో కల్లా ఈ గుడి అయితే నాకు భలే మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి. మెయిన్ గర్భగుడి వచ్చేసి ఇది అనమాట. మీకు ఈ గోపురం కనిపిస్తుంది కదా! ఆ మెయిన్ లింగం ఉండేది అక్కడ మనకి. ఇక్కడ గజస్తంభం నుంచి ఎంట్రన్స్ అనేది లోపలికుంటుంది. లోపలికి ఎళ్ళే ముందే మనకిక్కడ శివలింగం మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ అభిషేకం నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్‌లో కోనేరు ఉంటుందనమాట. అసలు అక్కడ పిండ ప్రదానాలు గూడా చేస్తూ ఉంటారు. ఈ కోనేరులోంచి బిందెలు అక్కడ చిన్న చిన్న బిందెలు ఒక 10 అలా ఉంటాయి. మనము శివలింగానికి అభిషేకం ఇలా పాలు ఇలా చేయొచ్చనమాట. ఇంక మేమెళ్ళిన తర్వాత తలా ఒక బిందె అయితే వాటర్ శివయ్యకు సమర్పించి తర్వాత గుళ్ళోకెళ్ళాలి. ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి ఎక్కడ దొరకదు కదా! మనమే అభిషేకం చేసేంత అదృష్టం ఎక్కడ చాలా గుళ్ళలో దొరకదు. అవునా? కాదా? ఇక్కడైతే నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా మనం ఎన్ని ముక్కుబడులు ఉన్న వాళ్ళు కూడా 101, 108 ఇలా బిందెలతో అయితే అక్కడ అభిషేకం చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడ అభిషేకం చేసి లోపలికైతే వెళ్ళాము. అసలు గుడి ఉందండి. ఈ గుడి యొక్క మెయిన్ ఏంటి అంటే పంచారామాలలో ఒకటి. పంచారామాలంటే 5 అనమాట. 5లలో ఒక లింగం అనేది ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. మిగతా 5 లింగాలంటే 5 లింగాలు ఒకటి నాకు తెలిసిందే చెప్తున్నా. ద్రాక్షారామము, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ఇంకొకటొచ్చేసి అమరావతి అంట అండి. ఈ 5 పంచారామాలలో కలిపి ఒకటి ఇక్కడైతే సామర్లకోటలో ఉంది. సామర్లకోట అండ్ ద్రాక్షారామంలో ఉన్న గుళ్ళు సేమ్ రెండే ఒకే విధంగా ఉంటాయట చూడ్డానికి. ఎందుకంటే అంటే శిల్పకళ అనేది ఒకే విధంగా ఉంటుందంట. ఒకే రాజు చాళుక్యరాజు అయిన భీముడు మాత్రమే ఈ రెండింటిని కట్టించారంట. సో, అందుకని చూడ్డానికి ఒకే విధంగా ఉంటాయని అక్కడ స్థల పురాణం ఉంటుంది కదా! అక్కడ చదివాను నేనైతే ఇంకా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే తారకాసుధ రాక్షసిని సమయంలో తారకాసుధ సమయంలో శివుని లింగాన్ని, ఆత్మలింగాన్ని ఆయన మెడలో పెట్టుకుంటారు. ఏ బిట్టు అది దంగర ఆ ఆత్మలింగము ఈ కుమారస్వామి ముక్కలు చేస్తాడనమాట. ముక్కలు చేసినప్పుడు ఆత్మలింగం 5 ముక్కలుగా పడి అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, ఒకటి భీమేశ్వరం ఒకటి ద్రాక్షారామము, ఒకటి పాలకొల్లు, ఒకటి భీమవరం ఇలా ఇలా పడతాయనమాట. 5 చోట్ల 5 ముక్కలు పడితే అక్కడ ఈ దేవాలయాలనేటివి ఉన్నాయంట. పంచారామంలో ఒకటి ఈ సామర్లకోట అండి. నాకు తెలిసినదైతే ఇది. మీకేమన్నా తెలిసుంటే నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మెయిన్ మనం వచ్చేసి వెళ్ళిన ఎంట్రన్స్‌లోనే పెద్ద నంది అయితే ఉంటారు. అసలు చాలా బావుందండి. అక్కడ గంట కొడితే ఓంకారం సౌండ్ వస్తుందండి. అసలు నాకైతే భలే ప్రశాంతంగా అనిపించింది. ఈ గుడి అయితే ఎంత విస్తారంగా ఉందంటే అంత విస్తారంగా ఉంది. కింద అయితే నార్మల్‌గా ఉంటుంది. పైన అంతస్తుకెళ్ళి మనం దేవుని దర్శనం అయితే చేసుకోవాలి. ఇలా చుట్టూ అయితే బాల త్రిపుర సుందరదేవి, వినాయకుడు లైక్ ఇంక అన్ని దేవుళ్ళు ఉన్నారండి. కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, శనీశ్వరులు, ఆ దేవుడు, ఈ దేవుడు అని లేదు. ప్రతి ఒక్క దేవుడికైతే ఇక్కడ ఉన్నాడు. మెయిన్ వచ్చేసి ఇదో కనిపిస్తుంది కదా! గర్భగుడి అయితే ఇదే అనమాట. చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా వెళ్ళి మస్ట్ అండ్ ష్యూర్‌గా చూడండి. ఇంకా గుడి అయితే ఎంత పెద్దదంటే అంత పెద్ద. మధ్యలో గుడి ఉంటుంది. చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉండి
చాలా మంచిగా అనిపించిందండి గుడి అయితే గిన. ఇంకా గుడి దర్శనం ఇవన్నీ మాకైతే గిన మేము లైక్ 8:30 కల్లా బయలుదేరేసి 10 కల్లా అక్కడికెళ్ళిపోయాము. దర్శనం అన్నీ మంచిగా జరిగింది నాకైతే గిన. దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా కోనేరు ఎళ్ళినంక వీడియో తీసుకోవడం మర్చిపోయాననమాట. సో, మళ్ళీ గుడి మొత్తం అంతా చూసి కొంచెం వీడియో తీసుకున్న తర్వాత కోనేరు దగ్గరికెళ్ళి మీకైతే గన షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడాలి అనుకుంటే గన కంపల్సరీగా మస్ట్ అండ్ ష్యూర్‌గా ఎళ్ళాల్సిన గుడి అని నేనైతే గన చెప్తాననమాట. సో, మీకిక్కడ కనిపిస్తుంది చూడండి పైన. ఈ పైకెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. కింద వచ్చేసి నార్మల్‌గానే ఉంటుంది. లింగం వచ్చేసి లైకు మనం బలపం ఏ కలర్‌లో ఉండిందండి, సిల్వర్ కలర్‌లో ఉంటుంది గదా! అంటే వైట్ కలర్‌లో అలా ఉంటుందనమాట. అది 14 అడుగుల లింగమండి. అసలు నేనైతే షాక్ అయిపోయినా. ఏంటి మోహన్ ఏం లేదని మా ఆయన్ని అడుగుతుంటే, ఇక్కడ గాదు లింగం ఉండేది పైన మనకు దర్శనమిస్తడు. హైట్ ఎక్కువనమాట ఈ లింగం అనేది. నాకు చెప్తూ ఉన్నాడనమాట. అదే ఇంక మేమైతే పైకెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని వచ్చిన తర్వాత గుడి మొత్తం చుట్టేసాము. అసలు ఎంతలా ఉన్నిందంటే ఇంక నేను మాటల్లో చెప్పలేనండి. మీకే అర్థమై ఉంటుంది గుడి చూసిన వెంటనే. ఇంక నాకు చేతనైన కాక నేను వీడియోస్ అయితే తీసుకున్నాను. ఆడికి చాలామంది వీడియోస్ తీయొద్దు, తీయొద్దు అని చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు ఇంక నా చేతనైన కాక నేనైతే గనక చాటుగా తీసేసానని చెప్పొచ్చు. ఇంక పులిహోర అయితే పెట్టారు. పులిహోర తినేసి కోనేరు దగ్గరికెళ్ళి కొంచెం వీడియో అయితే తీసుకున్నారు. కోనేరు గూడా చాలా బావుందనమాట ఇదైతే గన. అసలు ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే, అసలు అక్కడి నుంచి నాకు రావాలనిపియలే చెప్పాలి అంటే గిన. అంత మంచిగా అనిపిచ్చింది. చూసారు గదా! కోనేరు చూడండి. ఇక్కడ పిండ ప్రదానాలు గూడా జరుగుతూ ఉంటాయంట. లైక్ ఎవరైనా చేపించుకోవాలనుకుంటే గనుక చేయించుకోవచ్చు. మేమెళ్ళిన రోజైతే గన ఇద్దరు, ముగ్గురు చేస్తూ ఉన్నారక్కడ. బట్ అది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అక్కడ అటు సైడ్ చేస్తున్నారండి. ఇంక నేను డీటెయిల్‌గా ఫుల్ వీడియో అయితే తీయలేదనమాట ఎందుకులే అనేసి. ఇంక ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళి శివునికి అభిషేకం అయితే చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా మెయిన్ గజస్తంభం ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట గుడికైతే గిన. మీకు అర్థమయిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషను ఆల్మోస్ట్ మీకు తెలిసే అర్థమైందని నేనైతే గాని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇదే ఇవాల్టి వీడియో అయితే గిన. భీమేశ్వర ఆలయం శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయము. దర్శనం అయిపోయిన వెంటనే బయటకొచ్చి మజ్జిగ ఇస్తున్నారు. మంచిగా మజ్జిగ తాగేసి ఇంగ ఇక్కడి నుంచి మేము పిఠాపురం అయితే బయలుదేరాను. పిఠాపురంలో శక్తి పీఠాలు అక్కడ కూడా చాలా మంచి గుళ్ళున్నాయంట. అక్కడ చూద్దామనేసి ఇంగ అక్కడికైతే బయలుదేరాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ బ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. నేనేమేమి చూశాను, ఎక్కడికెళ్ళాను అనేది నెక్స్ట్ బ్లాగ్‌లో అయితే గనక కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను. ఈ భీమేశ్వర ఆలయం ఎంతమందికి తెలుసు అనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై. టేక్ కేర్.